మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 65వ పుట్టినరోజు సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాల నిరంజన్ రెడ్డి అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ పలువురు పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ అధ్యక్షుడు పి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలోని పండ్లు, బెడ్లు, పాలు పంచడం జరిగింది. నిరంజన్ రెడ్డి స్వగృహంలో పట్టణ మండల యువత అధ్యక్షులు సూర్యవంశపు గిరి, చిట్యాల రాము ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా నాగవరం గ్రామ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పి రమేష్ గౌడ్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, సూర్యవంశం గిరి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపిన ఘనత నిరంజన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుడిభుజంగా నిలిచి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని, వ్యవసాయ మంత్రిగా ఎడారిగా ఉన్న పాలమూరు జిల్లాను పాడి పంటలకు నెలవుగా చేయడానికి కృషి చేశారని అన్నారు. నిరంజన్ రెడ్డి గారి 65వ జన్మదినం సందర్భంగా ఇవాళ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ భావితరానికి కావాల్సినటువంటి స్ఫూర్తి నిరంజన్ రెడ్డి అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వనపర్తి నియోజకవర్గ చరిత్రలోనే ఇంతటి అభివృద్ధి సాధించిన వ్యక్తి ఎవరు లేరని కూడా మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మేము ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన సౌకర్యాలు చూస్తే ఒక నిలోపరు, ఒక నిమ్స్ హాస్పిటల్ చూసినంత విధంగా ఉన్నది. కొన్ని సౌకర్యాలు ఇతని ఈ రోజు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కనీస సౌకర్యాలు కూడా అక్కడ కరువైన పరిస్థితి ఉన్నది. ఈరోజు మా మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి మీద, అదేవిధంగా వాళ్ళు ఇంకా రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలని మేము ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. మొట్టమొదటి ఆసుపత్రిలో పండ్లు, పాలు వంచడం జరిగింది. అదేవిధంగా నాగవర గ్రామంలో రక్తదాన శిబిరం ఆ గ్రామ కమిటీ, అదేవిధంగా యూత్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇక్కడ మా పట్టణ మండల యువ కమిటీలు ఇవాళ పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహించి మా నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అష్ట ఐశ్వర్యాలతోన ఆరోగ్యాలతోన ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకున్నాం. మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి 65వ జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి మీద పూజలు చేసి మరి రోగులకు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలైనటువంటి రోగులకు బ్రెడ్లు, పండ్లు పంచడం జరిగింది. మరి ఇక్కడ మేము పంచేటప్పుడు చూస్తానంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఉన్న మంత్రి గారు ఉన్నప్పుడు స్కానింగ్ సెంటర్లు కానీ, ఎక్స్రే సెంటర్లు కానీ, మరి రక్తం అందుబాటులో కానీ సంపూర్ణంగా ఉండే. ఇప్పుడు ఏ దానికి చేసినా కానీ ఇక్కడ భోజనాలు సరిగ్గా ఉండలేమంటున్నారు, స్కానింగ్ లేదు, ఎక్స్రే లేవు. మరి అన్ని సదుపాయాలన్నీ ఈ పేదలకు ఏది అందడం లేదు. మరి ఒక 8 నెలల్లోనే మొత్తం ఆసుపత్రి అంతా అస్తవ్యస్తమైంది. రాబోయే కాలంలో భవిష్యత్తులో మా నాయకుడు మళ్ళీ ఎన్నిక అయిన తర్వాత పూర్వవైభవం తీసుకొస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎన్నోసార్లు ఎంతోమందికి కష్టకాలంలో మన సాయం చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు మంచి ఆరోగ్యంగా ఉండి ప్రజలకు, పేద ప్రజలకు మరింత సేవ చేసే విధంగా భగవంతుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ. మలిదశ ఉద్యమ నాయకులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి 65వ జన్మదిన సందర్భంగా వనపర్తి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి సారథ్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే యువజన నాయకుల సారథ్యంలో ఈరోజు బ్లడ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతం కోసం మరి పాలమూరు జిల్లా కరువు ప్రాంతంగా ఉండి ఈ నేల ఎడారిగా ఉండి ప్రజలు వలసలు వెళ్తున్న సందర్భంలో ఆనాడు తను న్యాయవాద వృత్తిని ప్రక్కకు పెట్టి తన జీవితాన్ని ఎంతో త్యాగంతో తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు పోరాటం చేసి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంకులో ఉంటూ ఈ ప్రాంతానికి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి చిరకాల వాంఛ అయినటువంటి ఎత్తిపోత పథకాలన్నీ కూడా సాధించడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా ఉండి గతంలో రైతులు ఇక్కడ నుంచి అందరూ కూడా వలసలు వెళ్ళేవారు. దుబాయ్, బొంబాయి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్ళే ఈ ప్రాంతాన్ని మరి సుభిక్షంగా ఈ నేలను మొత్తం కూడా పచ్చగా చేయాలని చెప్పి మరి ఏదుల రిజర్వాయర్ను కానివ్వండి, అన్ని చెరువుల ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులను దురస్తు చేసి మరి D8 కాల్వ ద్వారా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపి మరి నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరొంది. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కరూరు జిల్లా, పాలమూరు జిల్లాకు ఎనలేని సేవలు అందించినటువంటి
నిరంజన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ నేల తనను కారణ జన్ముడిగా కన్నది కనుక ఆయన ఈ నేలకు ఎంతో సేవ చేశారు కనుక మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఈ ప్రాంతానికి ఇంకా సేవ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి మహబూబ్ నగర్ జిల్లా కరువు జిల్లాను ఇవాళ పాడి పంటలతో వర్ధిల్లే విధంగా చేసినటువంటి మాజీ మంత్రి గౌరవ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి 65వ జన్మదినం సందర్భంగా ఇవాళ వనపర్తి పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక దేవాలయాల్లో పూజలు చేసి గౌరవ నిరంజన్ రెడ్డి గారు అష్టైశ్వర్యాలతోన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేమంతా కూడా మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వారు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి జనరల్ ఆసుపత్రిలో ఇవాళ రోగులందరూ కూడా బ్రెడ్లు, పాలు, పండ్లు పంచి వారి దీవెనలు నిరంజన్ రెడ్డి కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ నాగవరం గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యూత్, అదేవిధంగా మా గ్రామ పార్టీ నాయకులు అందరూ కలిసి ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి గౌరవ నిరంజన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రక్తాన్ని ఇచ్చినటువంటి యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి వనపర్తి పట్టణంలో కూడా నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో బీఆర్ఎస్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ఏదంటే రేపు ఈ అభివృద్ధి చేసినటువంటి నాయకులు రేపు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా ఉండాలి. నిరంజన్ రెడ్డి లాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము నిర్మాణాలు చేస్తలేదు కానీ కూలుస్తుంది. ఆ కూలుస్తున్న విషయాలను మేము ప్రశ్నిస్తుంటే అనవసరమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఇవాళ మా గౌరవ నిరంజన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చే విధంగా ఇవాళ న్యూస్ ఛానళ్ళు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని న్యూస్ ఛానళ్ళు అవన్నీ కూడా వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అభివృద్ధి ముందు అవన్నీ కూడా తుడిచిపెట్టుకోపోతుంది. అదల్లా కూడా నిరంజన్ రెడ్డి గారికి దిష్టి తీసిన విధంగానే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాజీ మంత్రి గౌరవ నిరంజన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.